ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదత్తయ్య గారు, మావయ్య గారికి మీపై ఎంత ప్రేమ ఉందో మీకు తెలీదు. మీరేదైనా చేసుకుంటే, మీకేదైనా అయిందని తెలిస్తే ఆయనకి గుండె ఆగిపోతుంది. శ్రీవల్లి, ఏంటిది? ఎంత పని చేయాలనుకున్నావు శ్రీవల్లి? అసలు నువ్వేనా ఈ పని చేయాలనుకున్నది? చెట్టుకు పూర్తిగా కొమ్మలు కొట్టేసిన భూమిలో ఉన్న వేర్లను చూసి ధైర్యంగా నిలబడుతుంది శ్రీవల్లి. నేను ఆ చెట్టు లాంటి వాడిని. ఇద్దరు కూతుళ్ళు పీటల మీద నుంచి పరువు, మర్యాద, గౌరవం, అభిమానం అన్నీ నరుకుని తీసుకుని పోయినా ఇంకా బ్రతుకుంది ఎందుకంటే వేర్లా నువ్వున్నావని, వేరేలా నాకు నువ్వు ఉన్నావని. నువ్వు నా మాట కాదని, నాకు తెలియకుండా దానికి డబ్బులిచ్చావని ఆవేశంలో ఓ 4 మాటలన్నానని ఎంతటి అఘాయిత్యానికి పాల్పడతావా? తలుపులు తెరిచి చూసేసరికి నువ్వు లేవు, వీధిలో కనపడలేదు. పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడా లేవు. నీ గురించి ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని ఆ మాట ఈ చెవిన పడి ఈ గుండె పగిలే కన్నా ముందే నా ఊపిరి తీసుకోవాలని ఇక్కడికొచ్చాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత పని చేశారండి? మరేం చెయ్యను శ్రీవల్లి. ఈ ప్రపంచంలో నీకు భర్త, కూతుళ్ళు, మనవళ్ళు అందరూ ఉండొచ్చు. కానీ నాకుంది నువ్వొక్కదానివే. నువ్వు లేకున్నా, నువ్వు కాదన్నా నేను సున్నానే కదా. కూతుళ్ళు బతుకుండగానే నీళ్లు వదిలేసే ధైర్యం చేశాను గాని ఆ ధైర్యం నీ విషయంలో చెయ్యలేను శ్రీవల్లి. ఉండలేను. నేను రోజు చేసే పూజలో ఆ దేవుణ్ణి కోరుకునే కోరికేంటో తెలుసా? నా భార్య కన్నా ముందు నన్ను తీసుకెళ్ళమని. ఎందుకంటే ఆ దేవుడు నా నుండి ఏది దూరం చేసినా తట్టుకొని బతకలను. కానీ నిన్ను తీసుకెళ్ళిపోతే ఒక్క క్షణం కూడా బతికే ధైర్యం నాకు లేదు శ్రీవల్లి. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళాలని ఆలోచన చెయ్యకు శ్రీవల్లి, చెయ్యకు. వద్దండి, అలా మాట్లాడకండి. నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను.
అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? మిథున, హలో. అమ్మా, ఫోన్ చేసావు? అవునమ్మా, చేశాను. పనిలో ఉండి ఫోన్ చూసుకోలేదమ్మా. దేనికి కాల్ చేసావు? హలో అమ్మా? అమ్మా, ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు? అమ్మా, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఏమైందో చెప్పు. నీకెందుకు కాల్ చేశానో తెలుసా మిథున? ఆ లాకర్లో 10 లక్షలు నేనే తీశానండి. చెప్పు, ఆ డబ్బులు ఎవరికిచ్చావు? మిథునకే ఇచ్చాను. నేను వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చస్తాను. మీరేదైనా చేసుకుంటే మీకేదైనా అయిందని తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. అందుకే చెప్తున్నాను, మీరు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకండి ప్లీజ్ అత్తయ్య గారు. ఇక ఈ పిచ్చి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాను బాబు. ఆవేశంలో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, కానీ అల్లుడు ఫోన్లో అలా చెప్తూ నన్ను కాసేపు ఆపడం వల్ల, అల్లుడు గారు అన్నట్టే కరెక్ట్ టైంకి మీ నాన్నగారు రావడం వల్ల నేను ఇంకా బ్రతికే ఉన్నాను. లేదంటే ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావు? నాన్న గురించి నీకు తెలీదా? ఆయన ఏదో అన్నారని ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతావా? నీకేమైనా అయితే నేనేం కావాలో చెప్పు. నేను బ్రతకగలనా? నేను ప్రాణాలతో ఉండగలనా చెప్పు. చెప్పాను కదమ్మా, ఏదో ఆవేశంలో మనసుకు పిచ్చి పట్టి అలాంటి ఆలోచనల వైపు వెళ్ళాను. కానీ దేవుడు అల్లుడి ద్వారా నా కళ్ళు తెరిపించాడమ్మా. మిథున, నిజంగా నీ భర్త దేవుడమ్మా. నువ్వు దేవుడు లాంటి భర్తని సంపాదించుకున్నావు మిథున. ఇప్పుడు ఈ క్షణం చెప్తున్నాను, అలాంటి భర్త దొరకడం నీ పూర్వజన్మ పుణ్యం తల్లి. అలాంటి అల్లుణ్ణి పొందడం మా అదృష్టం. గుర్తుపెట్టుకో మిథున, రేపెప్పుడైనా మీ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవైనా, లేక మీ నాన్నే నీ కోసం వచ్చి అన్నీ వదిలేసి రమ్మన్నా, మీ నాన్న కట్టు చెప్పు గాని ఆ అబ్బాయిని మాత్రం వదులుకోవద్దమ్మా. అర్థమైందా? అర్థమైంది, కానీ నువ్వు కూడా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా ప్లీజ్. సర్లేమ్మా, ఉంటానమ్మా. మీ నాన్న వస్తున్నట్టున్నారు, జాగ్రత్త. ఉంటాను. ఎంత మంచి పని చేశాడా గౌతమ్. ఒకసారి గౌతమ్ని కలవాలి, అర్జెంటుగా తనతో మాట్లాడాలి. హలో హలో, అర్జెంటుగా నేను మిమ్మల్ని కలవాలి. ఎక్కడున్నారు? ఇక్కడ అని చెప్పలేను. ఏ, ఎందుకు? ఎందుకంటే ఏం అర్థం కాక అలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను మరి. సరే, అప్పుడు ఏదేదో రోడ్లు పట్టుకోవడం ఎందుకు? నేరుగా మా షాపింగ్ మాల్ ఉన్న రోడ్డుకు వచ్చేయండి. ఎందుకు? చెప్తాను, రండి. అలాగే, ఉంటాను.
నిజంగా నీ భర్త దేవుడమ్మా. నువ్వు మేం కుదిర్చిన కుర్రాన్ని కాదనుకుని వెళ్ళి మంచి పని చేసావమ్మా. అలాంటి భర్త దొరకడం నీ పూర్వజన్మ పుణ్యం తల్లి. అలాంటి అల్లుండి పొందడం మా అదృష్టం. మీ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవైనా లేక మీ నాన్నే నీ కోసం వచ్చి అన్నీ వదిలేసి రమ్మన్నా మీ నాన్న కడ్డు చెప్పుగాని ఆ అబ్బాయిని మాత్రం వదులుకోవద్దమ్మా.